నాలుగో వారం 7 శనివారాల పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ముందు 3 వారాలైతే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుందో తెలీదనమాట. సో ఇంకా వెళ్ళలేదు. ఇంకా మా పక్కన అయితే అక్క ఉంటుంది, తనైతే అడిగా, అక్క ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుంది వెళ్దామా అనేసి. ఇక్కడే ఉంటే దగ్గరలోనే వెళ్దాం అనేసి అంది. ఇంకా టక్ అయితే రెడీ అయిపోయి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. మనం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత ఒకసారి స్వామివారి దర్శనం తీసేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, అందుకనేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళానమాట. నాకైతే అక్కడ అసలు ఇక్కడ ఈ టెంపుల్ ఉందన్న విషయమే కూడా తెలీదు, కానీ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా మంచిగా ఉంది. టెంపుల్ మాత్రం చాలా మంచిగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు అయితే. ఇంకా అయ్యగారు అయితే మేము వెళ్ళేసరికి అక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఇంకొక 5-6 అయిన తర్వాత అందరికీ అర్చన చేస్తానమ్మా అనేసి అయితే ఉన్నారనమాట. ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చొని ఉన్నాం. మాకు ఆతృత ఎక్కువ కదా, ఇంకా అయ్యగారు రాకముందే బొట్లు అయితే పెట్టేసుకున్నాం, తను పెట్టడో అనేసి. ఇంకా కానీ అయ్యగారు వచ్చిన తర్వాత మంచిగా చక్కగా అర్చన చేసి మంచిగా అయ్యగారు కూడా అందరికీ బొట్లు అయితే పెట్టేసిండు అనమాట. చాలా బాగా స్లోగా మంచిగా చేస్తున్నాడు అయ్యగారు. ముఖ్యంగా ఏంటంటే 7 శనివారాల వ్రతం ఎట్లా చేయాలనేది అయితే ప్రత్యేకంగా చాలా బాగా చెప్పిండు అనమాట. మంచిగా అనిపించింది నాకు. ఈ పూజ మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది అనేసి అయితే ఒకటి లాస్ట్కి అయితే చెప్పాడనమాట. చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పాడు. 7 శనివారాల వ్రతం చాలా మంచిదమ్మా, చేసుకోవచ్చు, కానీ మంచిగా చేయాలి చేసినంత వరకు అని వివరిస్తూ ఒక్కొక్కటి చెప్తూ వచ్చాడు. తర్వాత ఇంకా అర్చన చేసేసి అందరికైతే హారతి ఇచ్చేశాడు. మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాడు.